मेन केक कटिंग ಇದೆ ఓకే నూతనంగా రాజంపేట పార్లమెంట్ కమిటీకి ఎంపిక చేసినటువంటి ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ గారు, ఉపాధ్యక్షురాలు రాధమ్మ గారు, అధికార ప్రతినిధి విజయమ్మ గారు, మీడియా కోఆర్డినేటర్ మద్దూరి శ్రీపతి గారు, అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గానికి చెందిన మోహన్ రెడ్డి గారు, వీరందరినీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా సన్మానిస్తున్నాం. వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వాళ్ళు చేసినటువంటి కృషికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. నిజానికి పఠాన్ ఖాదర్ ఖాన్ గారు ఆయన మా పక్క గ్రామమే. ఆయన వార్డు స్థాయి సర్పంచ్ నుండి తర్వాత ఎన్నో పదవులు, ముఖ్యంగా త్యాగం చేసే దాంట్లో పఠాన్ ఖాదర్ ఖాన్ మించిన వాళ్ళు ఎవరు లేరు. కరోనా సమయంలో ఆయన అందరికీ ఉచితంగా భోజనాలు పెట్టడం కాదు, కూరగాయలు ఇవ్వడం కాదు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసిన సేవలో ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి. రాధమ్మ గారు మున్సిపాలిటీలో చాలా బాగా మున్సిపాలిటీలో సమస్యల మీద పోరాడుతున్నారు. అదేవిధంగా విజయమ్మ గారు గతంలో ఇదేం కర్మ ప్రోగ్రాం ఇస్తే మొత్తం ఈ నియోజకవర్గంలో నా వెంట నడిచి ఈ నియోజకవర్గానికి 9వ ప్లేస్ రావడానికి కారణమైంది ఆయమ్మ. ఆ విధంగా పనిచేశారు. అదేవిధంగా శ్రీపతి గారు కూడా నిమ్మనపల్లి హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా పార్టీ కోసం నిరంతరం కృషి చేశారు. మోహన్ రెడ్డి గారు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడినటువంటి కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈరోజు చూడండి, మహిళలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. దళితులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు వీళ్ళకు పెద్దపీట వేసి మాటలు చెప్పడం కాదు, కార్యాచరణలో ఈరోజు చూపించింది. ఈరోజు ఈ మహిళలకు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, దళిత మైనారిటీ పార్టీ అని చెప్పి మేము చెప్తా ఉంటాం. దానికి నిదర్శనమే వీళ్ళందరూ దళితులు, బీసీలు, మైనారిటీల పార్టీనే తెలుగుదేశం పార్టీ. అది వేరే పార్టీ అయితే ఒకే సామాజిక వర్గం, వేరే వాళ్ళకి ఇతరులకు అవకాశం ఉండదు. దానికి దీనికి ఇది తేడా. కాబట్టి వచ్చే ఎన్నికలలో ఈ టీంకి మేమందరూ సహకరిస్తాం. వచ్చే ఏ ఎన్నికల్లో అయినా తప్పకుండా అన్ని కౌన్సిలర్స్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, అన్నింటిలో కూడా ఈ టీం స్పిరిట్తో ముందుకు పోయి గెలిపిస్తామని చెప్పి, ముఖ్యంగా షాజహాన్ బాషా గారి నియోజకవర్గంలో ఆయన నాయకత్వం కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాం. मेन केक कटिंग ಇದೆ ఓకే దాదాపు ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ఒంటరి పోరాటం అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం శాయశక్తిలా కృషి చేసిన వ్యక్తి రాటమండ ఆర్జే వెంకటేశన్న. మాకు ఈరోజు జిల్లా స్థాయిలో పదవులు వచ్చిన మా రాధమ్మ, విజయమ్మ, పద్యన్న, మోహన్ అన్న నన్ను పిలిచి పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించడం నిజంగా ఆనందంగా సంతోషంగా ఉంది. మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మేము రాజంపేట పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల అభివృద్ధి కోసం జిల్లా అధ్యక్షులు సుభాష్ ప్రసాద్ బాబు గారితో, నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్ 7 నియోజకవర్గాల ప్రతినిధులతో, పార్టీ నాయకులతో, మరి ముఖ్యంగా పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్న గారితో, మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారితో, మిగతా నియోజకవర్గాల నాయకులందరితో సమన్వయం చేసుకుంటూ రాజంపేట పార్లమెంట్ పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాకు స్ఫూర్తితో, నారా లోకేష్ బాబు గారి సహకారంతో, సుగవాసి బాబు గారి సారథ్యంలో పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకిచ్చిన ఈ
పదవుల్ని బొమ్ము చేయకుండా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతమే ధ్యేయంగా పార్టీకి ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మేము శక్తికి మించి పనిచేస్తామని తెలియజేసుకుంటూ త్వరలో ఒక జిల్లా అధ్యక్షులతో అదేవిధంగా మన జిల్లా సుగవాసి ప్రసాద్ బాబు గారితో కార్యాచరణ చేసుకొని పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో సుడుగాలి పర్యటన చేసుకొని పార్టీకి కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయడానికి మేము అంతా సమిష్టిగా పనిచేస్తామని మరి ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో మాకు వచ్చిన పదవులకు గౌరవ శాసనసభ్యులు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన సారథ్యంలో పార్టీ అభివృద్ధి కోసం రాబో ఎన్నికల్లో కూడా అందరూ సమిష్టిగా పనిచేసి విజయవంతంగా మోగిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా అన్నగారికి ప్రతి కార్యకర్తకు గౌరవించి మంచి ఒక సాంప్రదాయం ఏర్పాటు చేసిన మా ఆర్జే వెంకటేష్ అన్నకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన కూడా ఎల్లవెల్లలా అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నూతనంగా రాజంపేట పార్లమెంట్ కమిటీకి ఎంపిక చేసినటువంటి ప్రధాన కార్యదర్శి పఠాన్ కాదర్ ఖాన్ గారు, ఉపాధ్యక్షురాలు రాధమ్మ గారు, అధికార ప్రతినిధి విజయమ్మ గారు, మీడియా కోఆర్డినేటర్ మద్దూరి శ్రీపతి గారు, అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గానికి చెందిన మోహన్ రెడ్డి గారు, వీరందరినీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా సన్మానిస్తున్నాం. వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వాళ్ళు చేసినటువంటి కృషికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. నిజానికి పఠాన్ కాదర్ ఖాన్ గారు ఆయన మా పక్క గ్రామమే. ఆయన వార్డు స్థాయి సర్పంచ్ నుండి తర్వాత ఎన్నో పదవులు ముఖ్యంగా త్యాగం చేసే దాంట్లో పఠాన్ కాదర్ ఖాన్ మించిన వాళ్ళు ఎవరు లేరు. కరోనా సమయంలో ఆయన అందరికీ ఉచితంగా భోజనాలు పెట్టడం కాదు, కూరగాయలు ఇవ్వడం కాదు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి. రాధమ్మ గారు మున్సిపాలిటీలో చాలా బాగా మున్సిపాలిటీలో సమస్యల మీద పోరాడుతున్నారు. అదేవిధంగా విజయమ్మ గారు గతంలో ఇదేం కర్మ ప్రోగ్రాం ఇస్తే మొత్తం ఈ నియోజకవర్గంలో నా వెంట నడిచి ఈ నియోజకవర్గానికి 9వ ప్లేస్ రావడానికి కారణమైంది ఆయమ్మ. ఆ విధంగా పనిచేశారు. అదేవిధంగా శ్రీపతి గారు కూడా నిమ్మనపల్లిలో హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా పార్టీ కోసం నిరంతరం కృషి చేశారు. మోహన్ రెడ్డి గారు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడినటువంటి కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈరోజు చూడండి, మహిళలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. దళితులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు వీళ్ళకు పెద్దపీట వేసి మాటలు చెప్పడం కాదు, కార్యాచరణలో ఈరోజు చూపించింది. ఈరోజు ఈ మహిళలకు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, దళిత మైనారిటీ పార్టీ అని చెప్పి మేము చెప్తా ఉంటాం. దానికి నిదర్శనమే వీళ్ళందరూ దళితులు, బీసీలు, మైనారిటీల పార్టీనే తెలుగుదేశం పార్టీ. అది వేరే పార్టీ అయితే ఒకే సామాజిక వర్గం, వేరే వాళ్ళకి ఇతరులకు అవకాశం ఉండదు. దానికి దీనికి ఇది తేడా. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ టీంకి మేమందరూ సహకరిస్తాం. వచ్చే ఏ ఎన్నికల్లో అయినా తప్పకుండా అన్ని కౌన్సిలర్స్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, అన్నింటిలో కూడా ఈ టీం స్పిరిట్తో ముందుకు పోయి గెలిపిస్తామని చెప్పి, ముఖ్యంగా షాజహాన్ బాషా గారి నియోజకవర్గంలో ఆయన నాయకత్వం కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సన్మానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏమనగా మాకు తెలుగుదేశం పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తారు అనే దానికి ఉదాహరణకి మేమే. ఎందుకంటే మేము అసలు ఏ పదవికి కూడా మేము అప్లై చేసుకునేది కూడా లేదు. కానీ మమ్మల్ని పార్టీ గుర్తించి మా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో మాకు రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులుగా ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను పార్టీకి పనిచేసి నా ఇది తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమంలో భాగంగా మన మదనపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి నూతనంగా మదనపల్లి జిల్లా అయినటువంటి ఈ ప్రాంతానికి రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా పఠాన్ కాదర్ ఖాన్ గారు, ఆయన ఓటు వచ్చినప్పటి నుండి మైనార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి
ఆ గ్రామ వార్డు అధ్యక్షునిగా, గ్రామ కమిటీ అధ్యక్షునిగా, జిల్లాలో ప్రత్యేక ఆహ్వానితునిగా, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకునిగా, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మెంబర్గా, ఈవేళ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా తన సొసైటీతో, అతని రాజకీయ కుటుంబం కూడా కాదు, ఒక మైనార్టీ నాయకునిగా నిలదొక్కుని రాజకీయాల్లో రావాలంటే చాలా గొప్ప విషయం అది. అతను అందరినీ కలుపుకోబోయే మనస్తత్వము, ఎప్పుడు కార్యక్రమం ఏం పెట్టినా కూడా వేలాది మందికి అన్నదానాలు కానీ, అదేవిధంగా కరోనా కష్టకాలంలో కొన్ని వందల మందికి, వేల మందికి సేవలు అందించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు వినాయక చవితి జరిగినా కూడా ఆ మట్టి వినాయక స్వాములను కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆయన ఖాన్ గారు మట్టి వినాయక స్వామి విగ్రహాలను అందరికీ పంచి హిందూ ముస్లిం ఐక్యతను చాటినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ప్రధాన కార్యదర్శి పార్లమెంటు పదవి ఇవ్వటం అందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయమే. మున్సిపాలిటీ ప్రజానీకానికి సేవలు అందించడము, ఆమె అంచెలంచెలుగా ఈరోజు రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షురాలుగా నియమించడం, అదేవిధంగా విజయమ్మ గారు జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం, మా అందరికీ పతి గారు, మోహన్ రెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులు గారు, వీరందరికీ కూడా పదవులు ఇవ్వడం మా అందరికీ మదనపల్లి నియోజకవర్గానికి చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.